100 రోజుల పని ఒక్కరోజు పనిగా చేసేసిద్దని చెప్పిన దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం న్యాయాధిపతులు 6వ అధ్యాయం 14-18 వరకు. అంతటా యెహోవా అతని తోటి తిరిగి బలం తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడిని నేనే అని చెప్పగా, అతడు చిత్తం నా ఏలినవాడ, దీని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబం మనషే గోత్రంలో ఎన్నికలేందే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పిన. అందుకు యెహోవా, ఆయన్నేమి, నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుషుని అతం చేసినట్లు మిద్యానీయులను అతం చేయదువని సెలవిచ్చాను. అందుకు అతడు, నా ఎడల నీ కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను యొద్దకు వచ్చి నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టి వరకు ఇక్కడ నుండి వెళ్ళకము అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదన్నా. నేను గిద్యోను అంటున్నాడు, మరి ఐగుప్తు నుంచి మా పెద్దలను తీసుకొచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసేవంట కదా, మరి అద్భుతాల కార్యాలు ఏమైపోయినాయి, ఇప్పుడు మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించేసావని ఆ దూతతో చెప్తున్నప్పుడు, నువ్వు బలం తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలోంచి ఆ ఇశ్రాయేలును రక్షించు అని చెప్పినప్పుడు, నిన్ను పంపిన వాడిని నేనే, ఎవరో కాదు, దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి నేను నిన్ను పంపుతున్నాను వెళ్ళు అని చెప్పినప్పుడు గిద్యోను అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడ, నేను దేని సహాయం వల్ల ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబం మనషే గోత్రంలో ఎన్నికలేంది. ఈ 12 గోత్రాల్లో ఏసేపు కొడుకులు మనషే, ఎఫ్రాయిము, 7 గోత్రాలు చేర్చారు. ఆ మనషే గోత్రం ఎన్నికలేందంటే ఈ గోత్రాల్లో, ఎన్నికలేని గోత్రంలో పుట్టాను నేను, మళ్ళీ మా కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణి అని చెప్పినప్పుడు, అయిననేమి, ఎంత బాగుంది ఇక్కడ ఒక మాట, అయిననేమి, అవును, ఎన్నికలేని వారమే మనం, అయిననేమి నేను నీకు తోడై ఉందును కనుక ఒక మనుషుని అతం చేసినట్లు నువ్వు ఆ మిద్యానీయులను అతం చేయదు అని చెప్తున్నారు. ఒక్క మనుషుని చంపినట్టు ఆ 1000 జనాలు చంపేస్తామంటున్నారు. అలాగోసారి నేను వార్తపక్క పత్రికలు 10,000 పత్రికలు ఏం చేశాను, ఆ పత్రికలు పంచడానికి వెళ్తే అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు నన్ను. ప్రభా 1000 పత్రికలు ఏం చేశాను, ఇప్పుడు అవన్నీ ఎప్పుడు పంచడం, ఇలాగ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే నేను ముందుకు సాగదు కదా పరిచర్య అని నేను బాధపడిపోతూ ఉంటే, ఒక్క పేపర్ పంచినట్టు పనిచేస్తావా అవన్నీ అన్నారు దేవుడు. నిజంగా అలాగే పనిచేసాను. 10,000 పేపర్లో నేను అలాగే పనిచేసాను. కనుక మనం దేన్ని చూసి భయపడుతున్నామో అన్ని విషయాలు దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఎన్నిక లేని వారుగా మనం ఉన్నామా జనాల్లో, ఎన్నిక లేని వాడిని 10,000 మంది జనం చేస్తానన్నారు, ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చేస్తానన్నారు. మనుషులకు మనం ఎప్పుడు ఎన్నిక లేని వారము, దేవుడికి అప్పుడు ఇష్టమై దేవుడు మనకు తోడుగా ఉంటారు. కనుక దేవుడి సహాయం వల్ల మనం గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేయగలుగుతాం. నువ్వు ఒక్క మనుషుని చంపినట్టు చంపేస్తావు ఆ మిద్యానీయులందరినీ అని చెప్పి దేవుడు బలపరిచినప్పుడు, అయితే నేను ఒక అర్పణ తీసుకొస్తాను, నీకు నైవేద్యం తీసుకొస్తాను, అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండి ప్రభు అంటే, అలాగే నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానన్నది ఆ దూత.